ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంగరంగ వైభవంగా కోదండరాముని కళ్యాణోత్సవం. భక్తకోటి రామనామస్మరణతో ప్రతిధ్వనించిన ఒంటిమిట్ట క్షేత్రం. జలధారల్లో జగన్నాథుని జగన్మోహన దర్శనం. తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవం. తెప్పలపై సీతాలక్ష్మణ సమేత కోదండరాముని విహారం. పరంధామునికి ప్రాణమిల్లిన తిరునగర వాసుల పరవశం. సీతారాములకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్, ముఖ్యమంత్రి. బంగారు ఆభరణాలు సమర్పించిన టీటీడీ చైర్మన్, ఈవో. శ్రీవారి క్రతువుకు వేదికైన వసంతోత్సవ మండపం. అపురూప నందనవనంలా ఆవిష్కృతమవుతున్న వైనం. ప్రత్యేక కథనం. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు కోదండరాముని కళ్యాణాన్ని కనులారా దర్శించి రామనామ స్మరణతో పునీతులయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ ముత్యాల తలంబ్రాలు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించగా, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలి మండలి అధ్యక్షుడు డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. ఒంటిమిట్ట భక్త జన సంద్రమైంది. సీతారాముల కళ్యాణోత్సవంతో పులకించింది. భక్త కోటి రామనామస్మరణతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఆద్యంతం అత్యద్భుతంగా సాగిన జానకీరాముల కళ్యాణాన్ని భక్తులు కళ్లార్పకుండా తిలకించారు. 46 లక్షలతో అద్భుతంగా రూపొందించిన కళ్యాణ వేదికపై ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణ వైభవాన్ని తిలకించిన భక్తజనం మైమరచిపోయారు. దాదాపు 70,000 మంది భక్తులు కూర్చునే విధంగా కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. 10 రకాల సంప్రదాయ పుష్పాలు, 10 రకాల ఫలాలు, 20 రకాల విడిపూలతో ఆకట్టుకునేలా చేసిన అలంకరణ భక్తుల ప్రశంసలు అందుకుంది. కళ్యాణ వేదిక, ఆలయ పరిసరాల్ని బంతిపూల తోరణాలతో అలంకరించిన తీరు రామయ్య కళ్యాణ వైభోగానికి నిదర్శనంగా నిలిచింది. చక్కని సీతమ్మను, అందాల రామయ్యను స్వర్ణాభరణాలు, సుగంధమాలలతో అలంకరించి మంగళ వాయిద్యాల మధ్యన ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ జానకీరాముల ఎదుర్కొలు ఉత్సవాన్ని అర్చకులు కోలాహలంగా జరిపారు. తరువాత విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ క్రతువుల్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై వేలాది మంది భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తూ ఉండగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల సాక్షిగా సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా సాగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ ముత్యాల తలంబ్రాలు, పూలమాలలు శోభాయాత్రగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ఉత్సవంగా జరుగుతున్న సీతారాముల కళ్యాణానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లాంఛనాలను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మూలమూర్తులకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఉత్సవమూర్తులకు టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు కిరీటం, కర్ణపత్రాలు, అమ్మవారి మంగళసూత్రం, కాసుల మాలను సమర్పించారు. జలధారల్లో శ్రీవారి జగన్మోహన రూపం మాటల కందని ఓ మధురం, మనస్సును స్పృశించే ఓ ఆధ్యాత్మిక తన్మయత్వం. తిరుమలలో జరుగుతున్న వార్షిక వసంతోత్సవాల్లో 2వ రోజైన బుధవారం స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అచ్చంగా ఉద్యానవనాన్ని తలపించేలా తీర్చిదిద్దిన వసంతోత్సవ మండపంలో దేవీ ద్వయంతో కొలువైన మలయప్ప స్వామివారికి ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ జియంగార్లు పరిమళ ద్రవ్యాలను అర్చకులకు అందిస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన వసంతోత్సవం జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి వసంతాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. శ్వేత వస్త్ర శోభితంగా అద్భుతంగా అనుగ్రహిస్తున్న ఆనంద నిలయుని ఆర్తిగా దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు.
ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో గవర్నర్ కు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అద్భుతమైన ఒక దర్శనం ఈ రోజు వెంకటేశ్వరుడు ఏడుకొండల వాడిని దేశమంతం మన రెండు రాష్ట్రంలో బాగా వాన పడి అందరికీ మంచిగా సంతోషంగా సుఖంగా అది ఈ దేవుడి చేతిలోనే ఉన్నది. ఈ దేవుడే ఈ వానం తీసుకువచ్చి మన అందరికీ సంతోషం సంతృప్తిస్తాని నా నమ్మకం. అనంతరం గవర్నర్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో గవర్నర్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణి కోదండరాముని తెప్పోత్సవాలతో అలరారుతోంది. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 21వ తేదీ వరకు తెప్పోత్సవాలు భక్తులకు పరవశాన్ని పంచుతున్నాయి. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామివారు తిరుచిపై ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా ఏర్పాటు చేసిన తెప్పలపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణి జలాలపై పరంధామును దర్శించి భక్తులు రామనామ స్మరణలతో పులకించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుగ్గోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో వేసవి తాపం నుంచి స్వామివారికి ఉపశమనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఎదురుగా ఉన్న బుగ్గ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఆలయ అర్చకులు సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు విశేషంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. వసంత ఋతువులో శ్రీవారికి నిర్వహించే చల్లని క్రతువు వసంతోత్సవం. ఆ స్వామి సేవకు మేము సైతం అంటూ జంతుజాలమంతా తరలివచ్చింది. పుష్పజాతులన్నీ నీ సేవకే మా జన్మ అంటూ కొలువుదీరాయి. సంకీర్తనలెందుకు స్వామి, మా సవడులే సరిగమలంటూ సెలయేర్లు జలజల సందడి చేస్తున్నాయి. 3 రోజుల పాటు జరిగే శ్రీవారి వసంతోత్సవాలకు వేదికైన తిరుమలలోని వసంత మండపాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వైనం మీకోసం. ఉత్సవ ప్రియుడైన శ్రీనివాసుని వసంతోత్సవాలతో తిరుమలలోని వసంత మండపం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. 3 రోజుల పాటు జరిగే స్వామివారి వసంతోత్సవాలకు వేదికైన వసంత మండపంలోని అణువణువును తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన శాఖ అద్భుతంగా తీర్చిదిద్దింది. వసంతోత్సవ మండపానికి వనాలన్నీ తరలివచ్చాయి. విరబూసిన వనం, కొలువుదీరిన జంతుజాలం, ఉరికి సెలయేరు, ఓడలపై ఊయలలూగే వానరాలతో అక్కడో వనదృశ్యం ఆవిష్కృతమైంది. వసంత మండపానికి వెళ్లిన భక్తులకు సహజమైన అడవి మధ్యన స్వామివారి వసంతోత్సవాన్ని చూసిన అనుభూతి కలుగుతోంది. అందుకే ఈ వసంత మండపాన్ని చూసిన వారందరికీ ఇది మండపమా లేక అరణ్యం మధ్యలోని సుందర నందనవనమా అనే సందేహం కలుగక మానదు. స్వామివారి వసంతోత్సవ సేవకు టీటీడీ అంత అద్భుతంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దింది.
ఎటు చూసినా పచ్చదనమే, వనమంతా సుగంధమే. టీటీడీ ఉద్యానవనాల్లోని పుష్పాలతో పాటు బెంగుళూరు నుంచి తెప్పించిన వర్ణమయ పుష్పాలతో మండపాన్ని ఒద్దికగా ముచ్చటగా అలంకరించారు. వసంత మండపంలో అల్లుకున్న లతలు, గలగల పారే జలపాతాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ప్రకృతిలోని రమణీయతనంతా తనలోనే దాచుకున్నట్టు కనువిందు చేస్తోంది ఈ ఉద్యానవనం. ఇక కుహు కుహు రాగాల కోయిలలు, రకరకాల పిచ్చుకలు, చెంగు చెంగున గంతులేస్తున్నట్టుగా మారుతీలు, ఘీంకరిస్తున్న గజరాజులు, వయ్యారాలు పోతూ మయూరాలు, వాగుల్లో జలకాలాడుతూ అందమైన హంసలు, పులులు, సింహాలను జీవకళ ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. వీటికి తోడు రంగురంగుల విద్యుత్ దీపాలు, హరివిల్లులు ఆకట్టుకుంటున్నాయి. ఈ అలంకరణలతో భక్తులకు ఆధ్యాత్మిక ఆర్తి, ప్రాకృతిక రసస్ఫూర్తి ఒకేసారి కలుగుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా: ఏప్రిల్ 21వ తేదీ గురువారం 2454 టికెట్లు, ఏప్రిల్ 22వ తేదీ శుక్రవారం 3466, ఏప్రిల్ 23వ తేదీ శనివారం 594, ఏప్రిల్ 24వ తేదీ ఆదివారం 4534, ఏప్రిల్ 25వ తేదీ సోమవారం 6979, ఏప్రిల్ 26వ తేదీ మంగళవారం 12716, ఏప్రిల్ 27వ తేదీ బుధవారం 10599, ఏప్రిల్ 28వ తేదీ గురువారం 10190 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. భాగ్యనగరం సమీపంలో భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న ప్రసిద్ధ క్షేత్రం చిలుకూరు బాలాజీ దేవాలయం. 1351వ సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయంలో చిలుకూరు బాలాజీ వీసాదేవుడుగా ప్రసిద్ధి. ఏ ఆలయంలోనైనా హుండీ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో హుండీ లేకపోవడం విశేషం. భక్తులు ప్రదర్శనల రూపంలోనే బాలాజీకి మొక్కులు తీర్చుకుంటారు. మనసారా స్వామివారిని దర్శించుకుని 11 సార్లు ప్రదర్శనలు చేసి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అభిష్టం నెరవేరాక 108 పర్యాయాలు ప్రదర్శనలు చేస్తారు. ఇదిగో ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్న ఈ భక్తులందరూ అలా మొక్కులు తీర్చుకుంటున్న వారే. ఏటా చైత్రమాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ మేరకు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్యన నిర్వహించిన బాలాజీ కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం వద్ద ఉంచిన గరుడ ప్రసాదాన్ని మహిళలకు పంచారు. గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కర్ణాటక రాజధాని బెంగుళూరు వయ్యాలి కావెల్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వసంతోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి.
ఏటా చైత్ర మాసంలో స్వామివారికి వసంతోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను స్నానపీఠంలో వేంచేపు చేసి విశ్వక్సేనారాధన జరిపారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామివార్లకు తులసి మాలలు అలంకరించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో అభిషేకం చేసి నక్షత్ర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన ఊయలలో ఆసీనులను చేశారు. చతుర్వేద పారాయణం, నాదస్వర వాద్యాలు, ఛత్ర చామర వింజామర సేవల సైతంగా ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారు దేవేళ్ల సమేతంగా చిరుమందహాసంతో ఉంజల సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం సముదాయంలో కొలువైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అగస్తీశ్వరుని కళ్యాణాన్ని భక్తులు పరవశులై వీక్షించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, యజ్ఞోపవీత ధారణ క్రతువులు జరిపారు. ఆ తరువాత మాంగళ్య పూజలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి వార్లను ప్రతిష్ఠిస్తారు. 3 రోజుల పాటు జరిగే విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా అర్చకులు పుణ్యాహవాచనం, యంత్ర ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ, గోపుర కలశ ప్రతిష్ఠ కార్యక్రమాలను జరిపారు. మెదక్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజున అమ్మవారి సన్నిధిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు ఆచరించారు. అర్చకుల సూచనల మేరకు భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని అలంకరించి పూజలు చేసి వ్రత కథలు ఆలకిస్తూ వ్రతాన్ని జరుపుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీరామచంద్రమూర్తి వారి దివ్యమంగళ స్వరూపానికి గరుడ సేవను వేడుకగా నిర్వహించారు. ఆ ఉత్సవ విశేషాలు మీకోసం.
నెల్లూరు వేదాయపాలెంలోని త్యాగరాజ మందిరంలో శ్రీరామచంద్రమూర్తికి గరుడ సేవను కోలాహలంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా పుష్పశోభితంగా అలంకరించిన గరుడ వాహనంపై సర్వాంగ శోభితంగా రాములవారిని కొలువుదీర్చి హారతులు సమర్పించారు. ఆపై త్యాగరాజస్వామి కీర్తనలు ఆలపిస్తూ పురవీధుల్లో వాహన సేవను ఘనంగా నిర్వహించారు. భక్తులు కనులారా రామయ్య తండ్రిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరులోని శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన గోపుర దర్శన గరుడ సేవ ఉత్సవ శోభితంగా సాగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదనలు చేశారు. ఆపై కోదండరాముణ్ణి శ్రీ మహావిష్ణువు అలంకారంలో కొలువుదీర్చి గోపుర దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నగర వీధుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి గరుడ సేవ నయన మనోహరంగా జరిగింది. భక్తులు మంగళహారతులు సమర్పించి దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ నల్లకుంట శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామచంద్రమూర్తికి గరుడ సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని సీతారామ లక్ష్మణులను వాహనంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం నగర వీధులలో కోలాహలంగా సాగిన వాహన సేవలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని ధూపదీప నైవేద్యాలతో మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. భాగ్యనగరం త్యాగరాయ గానసభలో ఉపనిషత్ సప్తాహం జరుగుతోంది. ఇందులో భాగంగా 10 ఉపనిషత్తులపై ఆచార్య చెన్నప్ప ప్రసంగించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా నిర్మలా యోగ భారతి హాజరయ్యారు. అలాగే కళా లలిత వేదికపై ఆధ్యాత్మికవేత్త శ్రీ రామమూర్తి గారిచే భారతీయత ఆధ్యాత్మిక దర్శన వైభవంపై ప్రవచనం జరిగింది. ఆధ్యాత్మిక హృదయం పేరిట జరుగుతున్న ప్రవచన పరంపర ఆహుతులను, ఆధ్యాత్మిక ఆలోచనలను ఉత్తేజపరిచే విధంగా సాగింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 57,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 751 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.